క్రౌడ్ ఆఫ్ తురిన్ జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన మీద కప్పిన క్లాత్ లో ఇండియన్ డిఎన్ఏ ఉందన్న న్యూస్ చాలా వైరల్ అవుతుంది. బట్ జీసస్ క్రైస్ట్ కి ఇండియాకి లింక్ ఉందన్న విషయం మన మీద ఫస్ట్ టైం వింటలేదు. ఎందుకంటే 1896 లోనే నికోలస్ నోటోవిచ్ అనే ఒక ట్రావెలర్ ది అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే బుక్ లో జీసస్ ఆయన లాస్ట్ ఇయర్స్ లో ఇండియాకి వచ్చి ఇక్కడ వేదాలు పురాణాలు నేర్చుకొని వెళ్ళినారు అని చెప్పి రాశారు. అట్లనే హోల్గర్ క్రిస్టియన్ అనేట ఆయన జీసస్ లివ్ ఇన్ ఇండియా అని పుస్తకంలో సేమ్ ఇదే రాశారు. ఇదే కాకుండా మిర్జా గులాం అహ్మద్ గారు మసియా ఇన్ ఇండియా అనే పుస్తకంలో జీసస్ క్రైస్ట్ కాస్ట్ మీద చనిపోలేదు, ఆయన అక్కడ సర్వే అయ్యి ఇండియాకి వచ్చి ఇక్కడే 120 years బతికి ఇక్కడే చనిపోయినారు అని కూడా రాశారు. శ్రీనగర్ అనే ప్రాంతంలో రోజాబాల్ స్ట్రైన్ ఇప్పటికీ కూడా జీసస్ క్రైస్ట్ సమాధి అని నమ్మే వాళ్ళు చాలా ఉన్నారు అండ్ దాని మీద ఇంకా డిబేట్స్ నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1945 లో వరల్డ్ వార్ II తర్వాత ఈజిప్ట్ లో నాగ్ హమాడి అనే లైబ్రరీలో కొన్ని గాస్పెల్స్ బయటపడినాయి. ఇవన్నీ బైబుల్లో పెట్టకుండా రిజెక్ట్ చేసిన గాస్పెల్స్ అని చెప్తారు. దీంట్లో జీసస్ క్రైస్ట్ ని ఇంకా డిఫరెంట్ యాంగిల్ లో చూపెట్టేస్తాయి. దీంట్లో దొరికిన వన్ ఆఫ్ ది గాస్పెల్స్ ఆఫ్ థామస్, దీని మీద అమెరికన్ హిస్టోరియన్ అయిన ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎలెన్ పెగల్స్ ఈ గాస్పెల్స్ మీద రీసెర్చ్ చేసి ఈ గాస్పెల్ అనేది జీసస్ టీచింగ్స్ అన్ని హిందూయిజం కి బుద్ధిజం కి రిలేటెడ్ గా ఉన్నాయి అని చెప్పేసి దీన్ని బైబుల్లో పెట్టకుండా దీని ప్లేస్ లో గాస్పెల్స్ ఆఫ్ జాన్ ని ప్రమోట్ చేసి దాన్ని బైబుల్లో పెట్టారు అని చెప్పేసి ఈమె చెప్తారు. చెప్పడమే కాదు 1979 లో ది గ్నాస్టిక్ గాస్పెల్స్ అనే బుక్ రాశారు. అలానే 2003 లో ది బియాండ్ బిలీఫ్ ద సీక్రెట్ గాస్పెల్ ఆఫ్ థామస్ అనే పుస్తకంలో కూడా ఆమె క్లియర్ గా చెప్తారు జీసస్ క్రైస్ట్ కి హిందూయిజం కి బుద్ధిజం కి రిలేటెడ్ గా ఆయన టీచింగ్స్ ఉంటాయి అన్న విషయం బైబుల్ డిసైడ్ అవ్వక ముందుకే ఈ టాక్ అనేది ఉంది. ఇన్ని ఇన్స్టాన్సెస్ లలో కూడా జీసస్ కి ఇండియాకి లింక్ ఉన్న విషయం ఉన్నాక కూడా బట్ సడన్ గా ఈ డిఎన్ఏ మ్యాటర్ ఎందుకు వైరల్ అవుతుంది అంటే ఒకప్పుడు ఇండియా ఇప్పుడు ఇండియా సేమ్ కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇండియా ఈజ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి మన వైపు చూస్తున్నాయి. సో ఇప్పుడు మనకి మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఆర్ వి రెడీ టు లీడ్ ద వరల్డ్? స్పిరిచువల్ విషయంలో మనం ఈ ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి మనం రెడీగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి.